దేవేంద్రుడే భూలోకంలో వెలిగిపోతున్నాడు, దేవేంద్రుడిలాగా వెలిగిపోతున్నాడు. కానీ స్వర్గలోకంలో సింహాసనంలో నిజమైన దేవేంద్రుడే వెలిగిపోయాడు. కొంతకాలానికి రజి మహారాజు స్వర్గస్థుడయ్యాడు. ఆయన కాలం చేశాక ఆయన కొడుకులంతా స్వర్గం లోకంలోకి వెళ్ళి మా నాన్నగారికి మోసం చేశారు, ఇంద్ర పదవిలో ఉండగా మీ మీద ప్రేమతో మిమ్మల్ని ఇంద్రసింహాసనంలో కూర్చొనిచ్చాడు మా నాన్నగారు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు, ఆయనకు వారసులు మేమున్నాం, ఇంద్రసింహాసనంలో మేమే కూర్చోంటున్నాం, మాకే కావాలా అంటున్నారు. మీరు సింహాసనం దిగండి, మాకే ఉండాలా సింహాసనం అని దేవేంద్రుడితో సూటిగా చెప్పేశారు. దేవేంద్రుడు అతని పరివారం దేనికి ఒప్పుకోలేదు. కానీ రజిపుత్రులు 500 మంది విజృంభించి దేవేంద్రాదులను పారద్రోలి దేవరాజ పదవులన్నిటినీ తామే ఆక్రమించి దేవతలకు యజ్ఞ భాగాలు కూడా అందుకోకుండా కట్టుదిట్టు చేసేశారు. ఇంద్రుణ్ణి అక్కడి నుంచి పంపించేశారు. ఇలా కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయాయి. మళ్ళీ బలం పుంజుకుంటూనే ఆశ దేవేంద్రుడికి అడుగంటిపోయింది. ఇక నా చేత కాదు, ఇక నేనేం చేయలేను అని. దాంతో కళ్ళు క్రిందికి దిగి అహంకారం అంతా సరాసరి దేవగురు అయినటువంటి బృహస్పతి దగ్గరికి వెళ్ళి ఆయనకు పాద నమస్కారం చేసి, బృహస్పతి దేవా, నాకు పూర్తిగా దిక్కు లేకుండా పోయింది, నాకు రేగి పండంత యజ్ఞభాగం కూడా రావడం లేదు, నా అనుచరులైనటువంటి దేవతలకు అసలే దిక్కు లేకుండా పోయింది, ఈ ఆపద నుంచి మీరే మమ్మల్ని గట్టెక్కించాలి అని ప్రార్థించాడు. బృహస్పతి కరుణించి ఇలా అన్నాడు, దేవేంద్ర, ఇన్ని వేల సంవత్సరాలు దాటాక ఇప్పుడా నా దగ్గరకు వచ్చేది? ఇప్పుడైనా వచ్చావు? నీకు అహంకారం. పూర్వం ఎప్పుడైనా నువ్వు కోరింది నేను కాదన్నానా? నువ్వు ఎన్ని కోరావు అన్నీ నేను ఇచ్చాను కదా, కానీ నువ్వు నా దగ్గరికి రానేలేదే, ఇట్లా జరిగింది అని. ఇన్నేళ్ళు అయిన తర్వాత వచ్చావు. ఏమైతేనేమి, చివరికి నా దగ్గరకు వచ్చావు కదా, నీ రాజ్యం నీకు దక్కే ఉపాయం చూపిస్తాను, అయితే నాకు కొంచెం సమయం ఇవ్వు, తొందర పెట్టకు అని అన్నాడు. బృహస్పతి ఇంత త్వరగా కరుణించేసరికి దేవేంద్రుడు చాలా సంతోషించేశాడు. చిత్తం గురుదేవా, నన్ను రక్షించండి అనేశాడు. ఇక అప్పటి నుంచి దేవగురువైనటువంటి బృహస్పతి నాస్తికవాద గ్రంథాలను రకరకాలుగా రచించి వాటిని ప్రజలలో ప్రచారం చేయడం ప్రారంభించాడు. అటు ఇంద్రలోకంలో, ఇక్కడ భూలోకంలో కూడా. సత్యము చాలా కఠినంగా ఉంటుందట, అదంతగా రుచించదు. జనంలో అబద్ధం చెప్పేవాడికి, చాడీలు చెప్పేవాడికి, మోసం చేసేవాడికి వాడినే జనము విశ్వసిస్తారు, సత్యం చెప్పేవాళ్ళను విశ్వసించరు. ఆ విధంగా చేశాడు. ఈ నాస్తికవాద గ్రంథాలు ఎంతో తర్కబద్ధంగా ఉన్నాయి, అట్లా కనిపిస్తాయి కూడా. లోతుగా ఆలోచన చేసినటువంటి వారికి, చేయనటువంటి వారికి కూడా ఇవే సత్యము అనిపిస్తాయి. లోతుగా యోచన చేస్తే తెలుస్తుంది, చేయరు కదా. అల్పబుద్ధులైనటువంటి వాళ్ళు వీటి ప్రభావానికి త్వరగా కింద పడిపోతూ ఉంటారు. మోసానికి చాలా ఇష్టపడతారు. పక్కలో మోసం జరుగుతున్నప్పటికి కూడా వీళ్ళు ఇంకా మోసపోతూ ఉంటారు. బృహస్పతి యొక్క వాగాడంబర ప్రభావం వల్ల ఈ నాస్తిక వాదాలన్నీ కూడా రజిపుత్రుల రాజ్యంలో త్వరలోనే విస్తరించాయి. కింద పైన అన్ని చోట్ల విస్తరించాయి. దానితో ఆ రాజ్య ప్రజలంతా ఏం చేశారు? ధర్మశాస్త్రాలను ద్వేషించి యజ్ఞయాగాదులను చేయడం మానేశారు. దేవుడు లేదు, ఏమీ లేదు, యజ్ఞయాగాదులు లేవు, ఏమీ లేవు అని ఒప్పుకున్నారు. ఆ వాదానికి అందరూ ఒప్పుకున్నారు.
విచిత్రం ఏమిటంటే రజిపుత్రులు కూడా ఈ నాస్తికవాదాలకు బానిసలై తాము చేయవలసినటువంటి పుణ్యకర్మలు కూడా చేయడం మానేశారు. దానివల్ల రజపుత్రులకు యజ్ఞయాగాదులు అందక దుర్బలులైపోయారు. అలాంటి సమయం చూసుకొని బృహస్పతి సూచన మేరకు దేవేంద్రుడు స్వర్గరాజ్యంలోని రజిపుత్రుల మీదకు దాడి చేసి వారిని సంపూర్ణంగా సంహరించి దేవరాజ్యాన్ని మళ్ళీ హస్తగతం చేసుకున్నాడు. ఇది తన గురువు చెప్పినటువంటి ఒక ఉపాయం. దీన్ని యయిదం చావనం స్థానాత్ ప్రతిష్టాంచ శతక్రతో శృణయాద్దార ఏ ద్వాపి శృణయాద్దారయే ద్వాపి నాస దౌర్యాత్య నాస దౌరాత్మ్య మాప్నుయాత్. ఈ విధంగా దేవేంద్రుడి యొక్క రాజ్యభ్రంశాన్ని, రాజ్య పునఃప్రాప్తిని విని భావన చేసినవాడు దుష్ట భావనలకు లొంగిపోడు. ఇది ఆయుర్మహారాజు గారి పుత్రులలో 4వ వాడైనటువంటి రజి చరిత్ర. ఇక ఇతని తమ్ముని వంశాన్ని గురించి తెలుసుకుందాం. ఆయుర్మహారాజు గారి చివరి పుత్రుడు అనగా 5వ పుత్రుడు అనేనసుడు. ఈతని వంశంలో చెప్పవలసినటువంటి విశేషాలు ఎక్కువ లేవు. అయితే ఈతని వంశం మాత్రం ఇప్పటికీ 12 తరాలుగా అవిచ్ఛిన్నంగా వస్తుంది. ఇప్పుడు క్షత్రధర్మ అనేటువంటి ఆ వంశంలో ఉన్నాడు. క్షత్రవృద్ధ వంశం అంటే ధన్వంతరి చరిత్రను కొంచెం మనం తెలుసుకుందాం. ఇక ఆయువు పుత్రుల్లో 2వ వాడైనటువంటి క్షత్రవృద్ధుడు లేక వృద్ధ శర్మ అనేవాడి వంశాన్ని గురించి చెప్పుకుందాం. వృద్ధ శర్మ అంటే వృద్ధుడు కాదు, ఇతని కొడుకు సునహోత్రుడు. ఇది బాగుంది, సునహోత్రుడు. సునహోత్రుడికి 3 కొడుకులు. వారే కాశుడు, శలుడు, గృత్సమదుడు అనేవారు. వారిలో గృత్సమదుడి వంశం చిన్నది. గృత్సమదుడి పుత్రుడు శునకుడు, ఇతని పుత్రుడు శౌనకుడు. ఈ శౌనకుడి వంశంలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు కూడా ఉన్నారు. అన్ని వర్గాల వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో. గృత్సమదుడి సోదరుడైనటువంటి శలుని వంశం కూడా చిన్నదే. శలుని కొడుకు అరిష్టశేణుడు, అతని కొడుకు కాశకుడు. ఇక క్షత్రవృద్ధ వంశంలో శునహోత్రుడి పెద్ద కొడుకైనటువంటి కాశుడి వంశంలో కొంతమంది విశిష్ట వ్యక్తులు జన్మించారు. కాశుడి పుత్రుడు దీర్ఘతపనుడు, ఇతని పుత్రుడు ధన్వుడు, ధన్వుడి పుత్రుడు ధన్వంతరి. ఈ ధన్వంతరి విష్ణు అంశ సంభూతుడు. పూర్వం సముద్రమథన సమయంలో అవతరించిన ధన్వంతరి దేవుడే మళ్ళీ ధన్వుడు పుత్రుడైనటువంటి ధన్వంతరిగా జన్మించాడు. పూర్వము దేవదానవులందరూ కలిసి సముద్రమథనం చేస్తున్నప్పుడు ధన్వంతరి దేవుడు అమృతం పుట్టే ముందు సముద్రం నుంచి ఉద్భవించాడు. అలా ఉద్భవించినటువంటి ధన్వంతరి దేవుడు ఆరోగ్యాన్ని సాధించి పెట్టి దివ్య ఔషధాల గురించి మనస్సులో ఆలోచన చేస్తూ శ్రీహరి నామాలను జపిస్తూ శ్రీ మహావిష్ణు వంక ఏకాగ్రంగా చూస్తూ నిలబడిపోయాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ధన్వంతరి వంక చూసి, నువ్వు ఆప్లో నుంచి అంటే జలంలో నుంచి జన్మించావు కనుక నీ పేరు అబ్జుడు అన్నారు. అది విని అబ్జుడు శ్రీహరికి నమస్కరించి, దేవా నేను నీ పుత్రుడును అన్నాడు.
శ్రీహరి సంతోషంగా తల ఊపాడు. అప్పుడు ధన్వంతరి దేవుడు, దేవా, నాకు ఈ లోకంలో తగిన స్థానాన్ని ఏర్పాటు చెయ్యి, యజ్ఞాలలో యజ్ఞభాగం కలిగేటట్టు ఏర్పాటు చెయ్యి అని ప్రార్థించాడు. అది విని శ్రీహరి మందహాసం చేసి ఇలా అన్నాడు, దేవపుత్ర, నీ కోరిక తీరుతుంది, కానీ దానికి కొంత సమయం ఉంది. యజ్ఞాలలో ఎవరి భాగాలు ఇవ్వాలి, ఎవరెవరికి భాగాలు ఇవ్వాలి అనే విషయంలో దేవతలు దేవర్షులు కలిసి చర్చించి నిర్ణయాలు చేసేశారు. ఆ భాగాల్లో నీవు లేవు. అందుకని నిన్ను దేవపుత్రుడు అన్నాను కానీ దేవుడు అనలేను. ఇకపై 2వ ద్వాపర యుగంలో నీకు ధన్వంతరి అనే పేరుతోనే మరో జన్మ ఉంది. అప్పుడు నీకు తల్లి కడుపులో ఉండగానే అణిమాది సిద్ధులు లభిస్తాయి. అప్పుడు నువ్వు ఆయుర్వేద శాస్త్రాన్ని 8 భాగాలుగా చేసి బాగా ప్రచారం చేస్తావు. అప్పుడు భూలోకంలోని బ్రాహ్మణోత్తములు యజ్ఞాలలో నీ కోసం హవిర్భాగాలు సమర్పిస్తారు. ఆ విధంగా నీకు ఆ జన్మలో యజ్ఞభాగ సిద్ధి లభించగలదు అని చెప్పాడు శ్రీహరి. శ్రీహరి ఆ విధంగా వరమిచ్చి అంతర్ధానం అయిపోయాడు. తరువాత 2వ ద్వాపరం రానే వచ్చింది. యుగాలు వస్తూనే ఉంటాయి, ప్రతి యుగంలోనే ఇటు జరుగుతూనే ఉంటుంది. ఆ ద్వాపరంలో క్షత్రవృద్ధ వంశంలో జన్మించిన ధన్వ మహారాజు కాశీరాజుగా ఉండేవాడు. ఆయన సంతానం కోసం ఆబ్జదేవుణ్ణి గురించి తపస్సు చేశాడు. చివరికి ఆబ్జదేవుడు అనగా పూర్వపు ధన్వంతరి దేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. ధన్వరాజు, నువ్వే నాకు పుత్రుడుగా జన్మించాలి అని కోరాడు. ఆబ్జదేవుడు తథాస్తు అని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొంతకాలానికి ధన్వరాజుకి మగపిల్లవాడు పుట్టాడు. అతని ధన్వంతరి అని పేరు పెట్టారు. ఈ జన్మలో ఆ ధన్వంతరికి భరద్వాజ మహర్షి ద్వారా ఆయుర్వేద విద్య సంక్రమించింది. ఈ ధన్వంతరి దేవుడికి పూర్వజన్మ సంస్కారం బలం వల్ల, ఆ బలం వల్ల ఆయుర్వేదంలోని రహస్యాలన్నీ స్వయంగా సాక్షాత్కరించాయి. అందువల్ల ఆయన ఆ శాస్త్రాన్ని 8 భాగాలుగా చేసి గ్రంథాలు రచించి శిష్యుల్లో ప్రచారం చేశాడు. ధన్వంతరి రాజు రచించినటువంటి ఆయుర్వేద అష్టాంగాలు ఇలా ఉన్నాయి. కాయ చికిత్స, శరీరంలో ఉండే రోగాల యొక్క మూల కారణాలను గుర్తించడం, దానికి తగ్గ చికిత్సలు చేయడం. బాల చికిత్స, పిల్లలకు కలిగే వ్యాధులు, వాటి యొక్క చికిత్స. గ్రహ చికిత్స, భూత ప్రేత పిశాచ బాధల ఆవేశాలు, వాటి లక్షణాలు, వాటికి చికిత్స. ఊర్ధ్వాంగ చికిత్స, శరీరంలో మెడకు పైన ఉండే శిరస్సు, నేత్రములు మొదలైన వాటికి కలిగే వ్యాధులు, వాటి యొక్క చికిత్స. శల్య చికిత్స, శస్త్రాస్త్రాల వల్ల కలిగే గాయాలు, యాక్సిడెంట్ల వల్ల కలిగే గాయాలు, ఎముకలు విరిగిపోవటాలు మొదలైన వాటి వల్ల చికిత్స. దీనిలోనే ఈనాటి శస్త్రచికిత్స అనగా ఆపరేషన్లో ఒక అంతర్భాగం అని కూడా చెప్తారు. దంష్ట్రా చికిత్స, విష జంతువుల కాట వల్ల కలిగే రోగాలు, ఇతర విషయాల వల్ల కలిగేటువంటి వ్యాధులు మొదలైన వాటికి చికిత్స. ఇక జరా చికిత్స, జర అంటే ముసలితనం, దానికి చేసే చికిత్సను ఈ రోజుల్లో జిరియాట్రిక్స్ అంటారు. వార్ధక్యాన్ని దూరం చేసేటువంటి ప్రక్రియలు, వాటికి కావలసినటువంటి రసాయనాదుల తయారీలు దానిలో అంతర్భాగంగా ఉంటాయి. వృష్య చికిత్స, దీనిలో వాజీకరణ ప్రక్రియలు అంటే యవ్వనాన్ని పునరుద్ధరించేటువంటి విధానాలు ఉంటాయి. ఈ రకంగా ఆయుర్వేద శాస్త్రానికి ఒక రూపకల్పన చేసి ప్రచారం చేసిన
మహనీయుడు ధన్వంతరి. ఈ ధన్వంతరిని మనం ఇప్పటికి కూడా అనుకుంటుంటాం. ధన్వంతరి చరిత్ర, ధన్వంతరి ఇచ్చినటువంటి ఔషధులు అని అంటూ ఉంటాం. ఇక దివోదాసు యొక్క చరిత్రను మనం అంటున్నాం. ఇక ధన్వంతరి యొక్క పుత్రుడు కేతుమంతుడు, ఇతని పుత్రుడు భీమరథుడు, ఇతని పుత్రుడే దివోదాసుడు. ఈ దివోదాసుడు కాలంలో కాశీక్షేత్రంలో మహా అద్భుతాలు కొన్ని జరిగాయి. ఈ దివోదాసు రాజ్యం చేస్తున్న రోజుల్లోనే భద్రసేనుడు అనే రాజు ఇతని మీదకి దండెత్తి కాశీ రాజ్యాన్ని లాక్కున్నాడు. ఈ భద్రసేనుడికి 100 మంది పుత్రులు ఉండేవారు. వారందరూ మహావీరులే కావటం వల్ల భద్రసేనుడు అజేయంగా ఉండేవాడు. కానీ ఓడిపోయిన దివోదాసు మళ్ళీ పుంజుకొని భద్రసేనుణ్ణి అతని పుత్రుల్ని సంహరించి తన కాశీ రాజ్యాన్ని తాను మళ్ళీ సంపాదించుకున్నాడు. అదే సమయంలో దేవలోకంలో కొన్ని వింతలు జరిగాయి. ఆ రోజుల్లోనే శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడు. ఆ వివాహమైన కొత్తల్లో ఆయన తన అత్తవారింట్లోనే ఎక్కువ కాలం ఉండిపోయాడు. అప్పుడు ఇదంతా జరిగింది ఇక్కడ. దానికి పార్వతీదేవి చాలా సంతోషించింది కూడా, భర్త నా ఇంట్లోనే ఉండిపోయినాడని. కాశీపట్టణంలో విచిత్రంగా జరిగిపోయింది, ఎన్ని వ్యవహారాలు జరిగిపోయాయి. కానీ పార్వతీదేవి యొక్క తల్లి అయినటువంటి మేనాదేవికి శివుడి వరస, అతని యొక్క పరివారమైనటువంటి గణాధిపతుల వరస ఏమాత్రమూ నచ్చలేదు. కొన్ని ఏండ్లు తట్టుకుంది, కానీ ఇప్పుడు తట్టుకోలేకపోతుంది. వీళ్ళ గణాదులు కదా, ఇష్టం వచ్చిన ఎగురుతూ ఉంటారు. ఈవిడికి మాత్రం ఒకరోజు చాలా కష్టమైపోయింది. ఆమె శివుడి ఎదురుగా ఏమీ అనేది కాదు కానీ చాటుగా తన కూతురు పార్వతీదేవితో మాత్రం, నీ భర్తకు ఆచారం లేదు, సంపద అతలే లేదు, మా ఇంట్లోనే ఉంటున్నాడు. మొదట్లో అంతా కాళ్ళు గడి అక్కడే పెట్టుకున్నారు, ఉండింది మహాభావం నా దగ్గరే ఉన్నావని. కొన్ని రోజులు అయిన తర్వాత అత్తవారింట్లో అల్లుడెప్పుడూ ఉండకూడదు అనటానికి ఇదే సాక్షి. నీ భర్తకు ఆచారం లేదు, సంపద లేదు, నీ పరివారానికి శుచి శుభ్రం లేదు, ఎప్పుడో స్నానం చేస్తారు, ఎప్పుడో ఉంటారు, ఎట్కట్లా ఉంటారు, శ్మశానాలకంతా వెళ్ళొస్తుంటారు అని మెల్లగా నిదానంగా పొడుస్తూ వచ్చేది. పార్వతీదేవికి శివుడి యొక్క మహిమ ఏమిటో బాగా తెలుసు, తన భర్త మహిమ. కానీ తల్లికి అవన్నీ చెప్పలేదు, తల్లికి అర్థం కాదు. అందువల్ల ఆమె భర్త దగ్గరికి వెళ్ళి, ఎందుకు చెప్పాలా నా భర్త మహిమ మా అమ్మకు అనేది, నేను చెప్పాల్సిన పని లేదు, ఆవిడ యోగ్యత లేదు, ఆవిడికి చెప్పకూడదు అనుకునేది. మెల్లగా భర్త దగ్గరికి వెళ్ళి, ఏమండి మన ఇంటికి మనం వెళ్ళిపోదామండి, నన్ను తీసుకువెళ్ళిపోండి అని బ్రతిమాలు సాగింది. అప్పుడు శివుడు తన స్వీయ రాజధాని అయినటువంటి ఎప్పుడో ఎన్నో ఏండ్లుగా వదిలేశాడు. అప్పుడు అనుకున్నాడు, యుగ మార్పిడి కూడా జరగచ్చేమో తెలీదు, నా కాశీ పట్టణం ఎట్లా ఉందా అని దివ్య దృష్టితో పరిశీలించి చూశాడు. నారాయణ నారాయణ హరే కృష్ణ.